తమిళనాడులో అయితే అసలు అన్నాడీఎంకే ఒక్క స్థానం కూడా లేదు. అక్కడ బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో అతను గెలుస్తాడని కూడా అందరూ అనుకున్నారు. అతనికి అందరూ వెళ్ళి సపోర్ట్ కూడా చేశారు. కానీ అక్కడ ఒక్క సీటు కూడా అన్నాడీఎంకేకి రావట్లేదు. గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై కూడా అక్కడ ఓడిపోతున్నారు. తర్వాత ఇంకొక విషయం వీకే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఒడిశాలో బీజేపీ బాగా పుంజుకుంది. ఒడిశాలో బీజేపీకి 19 స్థానాలు వచ్చాయి. ఇంతకుముందు 8 స్థానాలు మాత్రమే. ఒడిశాలో మొత్తం 21 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో 8 స్థానాలు గతంలో 2019లో బీజేపీకి వస్తే ఈసారి అక్కడ బీజేపీకి ఒడిశాలో 19 స్థానాలు అంటే 11 స్థానాలు ఇంకా అధికంగా ఉంది. బిజు జనతాదళ్ కేవలం 1 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. బీజేపీ ఒడిశాలో 11 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్ అదేవిధంగా యూపీలో మాత్రం బాగా దెబ్బతింది. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మాత్రం బీజేపీ బాగానే పుంజుకుంది. గతంలో ఏ విధంగా అయితే ఉందో అక్కడ ఏదైతే ఇంతకుముందు మనం చూసుకుంటే ఆయన కమల్నాథ్ కొడుకు కూడా అక్కడ ఓడిపోయే పరిస్థితి. నకుల్నాథ్ గతంలో గెలిచినటువంటి స్థానం అది ఒక్కటే నకుల్నాథ్ది, కమల్నాథ్ కొడుకు. ఈసారి అతను కూడా ఓడిపోయే పరిస్థితి. మధ్యప్రదేశ్ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది. రాజస్థాన్, మహారాష్ట్ర, అదేవిధంగా ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో కూడా కొంచెం కాంగ్రెస్కి దెబ్బ తగిలింది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ చాలా ఘోరంగా కొంచెం చెప్పుకోవాలంటే ఇది ఒక మోడీకి కొంత అవమానకరమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్ దేర్ ఓన్ కనుక మెజారిటీ రాకపోతే బీజేపీ ఓన్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే మిగిలితే మరి ప్రధానిగా మోదీ ఉంటారా, లేదా ఆ పార్టీలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఎవరి వైపు చూస్తాయి, మిత్రపక్షాలు ఎవరి వైపు చూస్తాయి? ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కృష్ణ ఇంతో తెలుగు రాష్ట్రాలే బీజేపీని కాస్త